నేటి భక్తి సమాచారానికి స్వాగతం. నమస్కారం. నేటి ఆలయ దర్శన విశేషాలను గమనిద్దాం. శ్రీ షిరిడి సాయిబాబా సర్వాంతర్యామి. చీమలు పురుగులు మొదలుకొని బ్రహ్మ పర్యంతము సకల జీవులందు నివసించును. వేద జ్ఞానమందు ఆత్మ సాక్షాత్కార విద్యయందు వారు పారంగతులు. నా మనుష్యుడు ఎంత దూరముననున్నప్పటికీ 1000 క్రోసుల దూరముననున్నప్పటికీ పిచ్చుక కాళ్లకు దారము కట్టి ఈడ్చునట్టులా అతనిని సిరిడికి లాగెదను అని పలికిన సాయిబాబా భక్తుల పాలిట కోరిన వరాలిచ్చే కొంగు బంగారం. సాయి కొలువుగా సంతోష నిలయంగా భాసిల్లుతున్నది విజయవాడ లబ్బిపేట శ్రీ షిరిడి సాయిబాబా మందిరం. నేటి భక్తి సమాచారంలో విజయవాడ లబ్బిపేట బెంచ్ సర్కిల్లో నెలకొని ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిర విశేషాలు తెలుసుకుందాం. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. సబ్కా మాలిక్ ఏక్ హై అని సమైక్య సందేశాన్నిచ్చారు శ్రీ షిరిడి సాయిబాబా. సాయి దర్శనం అనంత పుణ్యఫలాన్నిస్తుంది. ఒక్క క్షణం బాబాని నిశ్చల మనసుతో దర్శిస్తే చాలు, అంతరంగంలో అనంత చైతన్యం ఉప్పొంగుతుంది. భక్తులని బిడ్డల వలె ప్రేమించే బాబా ఎల్లవేళలా వారిపై తమ కరుణా ఝరి కురిపిస్తూ ఉంటారు. అందుకే సాయి భక్తులందరూ సంకల్పించుకొని ఈ మందిరం నిర్మింపజేశారు. సాయి కృపతోనే మందిర నిర్మాణం పూర్తి చేయగలిగామని భక్తుల అభిప్రాయం. కరుణించాడు సర్వేశ్వరుడై, తిరగలి చక్రం తిప్పి వ్యాధిని అరికట్టాడు విష్ణురూపుడై. మహల్సా శ్యామాకు మారుతిగాను, మరికొందరికి దత్తాత్రేయుడుగా యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు, ధన్యుల చేశాడు. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. ప్రతినిత్యం 4 హారతులు, ప్రతి గురువారం విశేష పూజలు నిర్వహిస్తారు. త్రికరణ శుద్ధితో అర్చన నిర్వహించి సాయిని వేడుకుంటే తలపెట్టిన సంకల్పం నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సువిశాల ప్రాంగణంలో సాయి మందిరం సుందరంగా నిర్మితమైంది. సాయి దేవా సాయి దేవా సాయి దేవా, పరమ పదంలా దొరికెనులే ప్రభుని చరణ సేవా, ప్రభుని చరణ సేవా. సాయి దేవా సాయి దేవా సాయి దేవా, పరమ పదంలా దొరికెనులే ప్రభుని చరణ సేవా, ప్రభుని చరణ సేవా. సాయి దేవా సాయి దేవా సాయి. విజయవాడ వాసులందరికీ ఇష్టదైవం శ్రీ షిరిడి సాయిబాబా. విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం,
సంకల్పం ఏదైనా సరే ఈ సాయిని శరణు వేడితే ఆ సంకల్పం నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రద్ధాభక్తులతో సాయిని సేవించి శక్తి మేరకు ప్రదక్షిణలు చేస్తూ సాయి సచ్చరిత్ర పారాయణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి భక్తులు విచ్చేసి ఈ సాయి కృపకు పాత్రులవుతున్నారు. శరణు వేడగానే కరుణ కురిపించే కలియుగ దైవంగా పూజలందుకుంటున్నాడు. విజయవాడ లబ్బిపేట శ్రీ షిరిడి సాయి దివ్య ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనసారా వేడుకుందాం. సాయినాథ శరణమని సన్నుతించు వేళ జన్మధన్యమవుతుంది బాబా, మా జన్మధన్యమవుతుంది బాబా. సాయిషా నిన్ను తలచి వేడుకునే వేళ నీ కరుణను చూపుతావు బాబా, భక్తులండగను ఉంటావు బాబా. నిలచి ఆర్తులను సేదదీర్చినావు, సద్గురువే నీవై సద్గతులను చూపించి సమతామూర్తివై నిలిచినావు. అణువు అణువులోన ఉండి అందరి మదిలోన నిలచి ఆర్తులను సేదదీర్చినావు, సద్గురువే నీవై సద్గతులను చూపించి సమతామూర్తివై నిలిచినావు. భిక్షువుగా అవతరించి భువిన వెలసినావు, జగాలేలే జగదీశుడి నీవు. జగాలేలే జగదీశుడి నీవు. హే పాండురంగా, హే పండరినాథ శరణం. భక్తుల కోరికలు పూర్తిగా గ్రహించి సాయి వాటిని నెరవేర్చును. అందుచేత ఎవరికి కావలసినవి వారు పొంది కృతజ్ఞతతో ఉండెదరు.
మా తప్పులన్నీ క్షమించి సాయి మా ఆరాటములన్నీ బాపుగాక అని ఎవరైతే సాయిని ప్రార్థించెదరో వారు బాబా కృపచే మనశ్శాంతిని సంతోషాన్ని పొందెదరని సాయి సచ్చరిత్ర వెల్లడిస్తుంది. సాయి దివ్య దర్శనం జన్మధన్యం. నేటి భక్తి సమాచారంలో సికింద్రాబాద్ శ్రీ షిరిడి సాయి మందిర విశేషాలు తెలుసుకుందాం. షిరిడియే మా పండరిపురము, షిరిడియే మా పండరిపురము, షిరిడి హరి మందిరము, షిరిడి హరి మందిరము. ఈ బాబా ఆ విఠలేశ్వరుడే, ఈ బాబా ఆ విఠలేశ్వరుడే, ఇది మా సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లి ప్రాంతంలో శ్రీ షిరిడి సాయి మందిరం నెలకొని ఉన్నది. సాయి నివాసంతో ముక్తిధామంగా భాసిల్లుతున్నది. సాయి కృపా నిలయంగా విలసిల్లుతున్నది. సాయి భక్తులంతా కలిసి అత్యంత భక్తి శ్రద్ధలతో సాయి మందిరం నిర్మించాలని సంకల్పించుకున్నారు. వారి సంకల్పానికి సాయి కృప తోడై ఈ మందిరం నెలకొని సుందర ఆకృతిని దాల్చుకున్నది. విఠలేశ్వరుడే, ఈ బాబా విఠలేశ్వరుడే, ఇది మా ఇహము పరము, షిరిడియే మా పండరిపురము. ఇదే ప్రధాన మందిరం. సుమారుగా ఉన్న ప్రాంగణంలో మందిరం నిర్మింపజేశారు. ప్రాంగణంలో అడుగు పెట్టగానే బాబాను దర్శించవచ్చు. బాబా చలువరాతి మూర్తిని ఒక్కసారి దర్శిస్తే చాలు, మనస్సు ప్రశాంత నిలయంగా మారిపోతుంది. ఎన్ని చింతలు చికాకులు ఉన్నా సరే ఒక్క క్షణం బాబాను దర్శిస్తే చాలు, అన్ని విచారాలు దూరమవుతాయి. అన్ని సమస్యలకు సాయియే పరిష్కారం చూపుతాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి గురువారం పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి విశేష అర్చనలతో సాయిని సేవిస్తారు. ఈశ్వరమైనా అది ఓంకారం, ఈశ్వరమైనా అది ఓంకారం, భక్తులాల జడి తీర్చే షిరిడి, భక్తులాల జడి తీర్చే షిరిడి, ముక్తికి తెరిచిన ద్వారం, షిరిడియే మా పండరిపురము. స్థానికులే కాక జంట నగరాల్లోని అన్ని ప్రాంతాల నుండి భక్తులు ఈ మందిరాన్ని సందర్శించి సాయి కృపకు పాత్రులవుతున్నారు. ఉదయం అభిషేకం నిర్వహించి అనంతరం అలంకరణ చేస్తారు. అభిషేకం అలంకరణ అనంతరం బాబా దర్శనం నయనానందకరం. దైవం మానవ రూపంలో అవతరించు నీ లోకంలో, దైవం మానవ రూపంలో అవతరించు నీ లోకంలో, దీనుల హీనుల పాపుల పతితుల, దీనుల హీనుల పాపుల పతితుల ఉద్ధరించగా
ఇది ద్వారకామయి. ద్వారకామయిలో బాబా చిత్రపటం చూస్తే బాబాయే ఇక్కడ స్వయంగా ఆసీనులైన భావన కలుగుతుంది. ఇది దుని. దునిలో అగ్నిహోత్రం భక్తుల పాపాలు దహించి వేస్తుందని సాయి చెప్తుండేవారు. అందుకే సాయి ద్వారకామయిలో నిత్యాగ్నిహోత్రం వెలిగించేవారు. ఇంట్లో కలహాలు, అశాంతితో బాధపడేవారు దునిలో ఒక కొబ్బరికాయ లేదా నవధాన్యాలు వేసి దుని చుట్టూ ప్రదక్షిణలు చేసి బాబా దర్శనం చేసుకుంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని భక్తుల అనుభవాలు తెలుపుతున్నాయి. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా, జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా, జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. సాయిబాబాకి అన్నదానమనగా ఎంతో ప్రీతి. ద్వారకామయిలో సాయి స్వయంగా వంట చేసి భక్తులకి భోజనం పెడుతుండేవారట. బాబా ఇష్టాన్ని తమ సేవాభావంగా మార్చుకొని ఈ మందిరంలో ప్రతి గురువారం అన్నదానం నిర్వహిస్తున్నారు. ఆకలిగా ఉన్న ఏ ప్రాణికి ఆహారం పెట్టినా నాకు పెట్టినట్లే అని బాబా చెప్పేవారట. గురువారం రాత్రి 7 గంటలకు పల్లకీ సేవ నిర్వహిస్తారు. పల్లకీ సేవ సాయిబాబా దేహంతో ఉన్నప్పుడే షిరిడీలో ప్రారంభమైన వేడుక. ఆ వేడుక నేటికి అన్ని సాయి మందిరాలలో కొనసాగడం సాయిపై భక్తులకు గల భక్తి భావనను చాటుతుంది. కలుపుల్ని తీసేస్తివి, మాలో కలతల్ని మాపేస్తివి, మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా, జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. సర్వాంతర్యామి, సబ్కా మాలిక్ ఏక్ హై అని సందేశమిచ్చిన సాయి దివ్య ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనసారా వేడుకుందాం. ఎందరో భక్తులు ఎంతో సుదూర ప్రాంతాల నుండి వచ్చి ఈ బాబా కృపకు పాత్రులవుతున్నారు. తమ ఇంట సుఖ సంతోషాల క్రాంతిని నింపుకుంటున్నారు. విద్య, ఉద్యోగం, వివాహం, విదేశీయానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఏ కోరికైనా సరే, ధర్మబద్ధమైన ఏ సంకల్పమైనా సరే సాయి అని శరణు వేడితే చాలు కరుణ కురిపిస్తున్నాడు సమర్థ సద్గురు సాయి. స్వామి సాయినాథాయ దివ్యమంగళం, షిరిడి క్షేత్రవాసాయ దివ్యమంగళం. స్వామి సాయినాథాయ దివ్యమంగళం, షిరిడి క్షేత్రవాసాయ దివ్యమంగళం. మామకాభీష్టదాయ మహితమంగళం, మామకాభీష్టదాయ మహితమంగళం. లోకనాథాయ సాయి దివ్యమంగళం, భక్తలోక సంరక్షకాయ నిత్యమంగళం. లోకనాథాయ సాయి దివ్యమంగళం, భక్తలోక సంరక్షకాయ నిత్యమంగళం. నాగలోకస్తుత్యాయ నవ్యమంగళం, నాగలోకస్తుత్యాయ నవ్యమంగళం. స్వామి సాయినాథాయ దివ్యమంగళం. సిరుల నొసగి సుఖ శాంతులు కూర్చుని షిరిడి సాయి కథ, మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. సిరుల నొసగి సుఖ శాంతులు కూర్చుని షిరిడి సాయి కథ, మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ, పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ. సిరుల నొసగి సుఖ శాంతులు కూర్చుని షిరిడి సాయి కథ, మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. షిరిడి గ్రామంలో ఒక బాలుని రూపంలో వేప చెట్టు కింద వేదాంతిగా కనిపించాడు, తన వెలుగును ప్రసరించాడు.
ఆపే ఉడికే అన్నము చేతితో కలిపే రాతి గుండెలను గుడులను చేసే నీటి దీపములు వెలిగించే నేటి భక్తి సమాచారం ఇంతటితో సమాప్తం.